అందరికీ నమస్తే. 1986వ సంవత్సరం ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురింపబడిన సీరియల్ నవల శీర్షిక ఆపదలో అనురాధ. 6వ భాగం. రచన ఎండి సౌజన్య గారు. బ్యాంకు వాళ్ళు పట్నపు వాసపు హంగులతో బాగానే ఫర్నిష్ చేశారే అని అనురాధ ఆశ్చర్యపోయింది. బెడ్ తలగడకి ఉన్న ర్యాక్లో అన్నీ ఇంగ్లీష్ నవలలు ఉన్నాయి. పైన సీలింగ్ ఫ్యాన్ తిరుగుతుంది. అన్ని ఇంగ్లీష్ పుస్తకాలు చూడగానే అనురాధ ఆశ్చర్యపోతూ, ఇన్ని ఇంగ్లీష్ నవలలు ఉన్నాయి, అయితే అప్పటి నవలల పిచ్చి ఇంకా వదలలేదన్నమాట అంది. పుర్రెతో వచ్చింది పుడకలలో గాని పోదనే సామెత తెలుసుగా. ఈ ఇంగ్లీష్ నవలల పిచ్చి అంతే. ఇవి చదవటం కూడా ఒక వ్యసనమే. కాఫీ, టీ, సిగరెట్, వక్కపొడిలా ఇవి రోజు కనీసం ఒకటి చదవంది నిద్ర పట్టదు అన్నాడు ప్రభాకర్. సిడ్నీ షెల్డన్, లెర్డమ్, కార్టర్ బ్రౌన్, నిక్ కార్డన్, డెవిస్ రాబిన్స్, హెరాల్డ్ రాబిన్స్, ఇర్వింగ్ వాలెస్ నవలలు చాలా ఉన్నట్టున్నాయే అంది అనురాధ అక్కడ కనిపించిన నవలల పేర్లు చదువుతూ. అనురాధ, నీకు ఇంట్రెస్ట్గా ఉంటే ఇర్వింగ్ వాలెస్ నవల ది సిన్స్ ఆఫ్ ఫిలిప్ ఫ్లెమింగ్ చదవకూడదు, హుషారుగా ఉంటుంది అన్నాడు అనురాధ వైపు ఓరచూపు కొంటెగా చూస్తూ. అయితే ఆ నవల మీరు చదివే ఉంటారుగా, థీమేమిటో అంది అనురాధ. యువతీ యువకులు తప్పకుండా చదవవలసిన నవల అది. ఫిలిప్ ఫ్లెమింగ్ అనే యువకుడు ఒక అందాల సుందరితో ఆనందంగా ఓ వారం గడుపుతాడు. ఇది మంచి రొమాంటిక్ నవల. ఇర్వింగ్ వాలెస్ రాసిన నవలలో ఈ నవలే నాకు బాగా నచ్చింది. తర్వాత నీకు ఇస్తాలే. మరి నేను అటు వెళ్ళి బ్రెడ్ తెస్తాను, ఈలోపు నువ్వు స్నానం చేయొచ్చు అన్నాడు అక్కడి నుంచి వెళ్ళిపోతూ. అనురాధకి తెలుసు, ఆ వయసులో యువతుల అభిరుచులు ఏ నవలలకి దగ్గరగా ఉంటాయో. ప్రభాకర్ చెప్పిన నవల తీసి ఆమె అట్టమీద బొమ్మ చూసింది. ఇద్దరు యువతీ యువకులు ఆది దంపతుల్లా ఒకరిలో ఒకరు కలిసిపోయినట్లు, హృదయాలు హత్తుకుని కోరికలు రెచ్చగొట్టేటట్లు ఉన్నారు. అనురాధ ఆ పుస్తకం అట్టమీద బొమ్మ చూడటంతో ఎందుకో 4 పేజీలు చదువుదామని తిప్పుతూ ఉండగా పేజీల మధ్యలో ఒక చోట బుక్ మార్క్ కనిపించింది. చదువుతూ ఇక్కడ మధ్యలో ఆపినట్లున్నాడు ప్రభాకర్ అనుకుంది అనురాధ. అప్రయత్నంగా తను ఆ నవల చదవటం ప్రారంభించింది. ఫిలిప్ అనే హీరో ఫెగ్గీ అనే అమ్మాయితో ఏకాంతంగా గడిపే ఘట్టం వర్ణింపబడి ఉన్నది. అందులో 2 పేజీలు ఆ ఘట్టంలోని వర్ణన చదువుతూ ఉంటే ఆమె వెళ్లంతా వెచ్చబడినట్లు, పులకింతలతో గగురు పొడిచినట్లయింది. అనురాధకి ఆ నవల ఇంకా చదవాలనిపించింది. ఇదివరకు తను అలాంటి అనుభూతిని కలిగించే నవల చదవలేదనిపించింది. అయిష్టంగానే పుస్తకం పక్కన పెట్టి స్నానం త్వరగా ముగించాలని బాత్రూంలోనికి ప్రవేశించింది. అది పల్లెటూరైనా బాత్రూంలో షవరు ఉండటం ఆమెకి ఎంతో ఆశ్చర్యం, ఆనందం అనిపించి బ్యాంకు వాళ్లను మరొక్కసారి మనసులోనే ప్రశంసించింది. షవర్ కింద చన్నీళ్లు ఒంటిమీద పడుతూ ఉంటే తనే పెగ్గీగా తను చదివిన నవల, అందులోని పాత్ర ఆమెకు మరీ మరీ గుర్తుకు రాసాగాయి. తను పెగ్గీ అయితే, ఫిలిప్ ప్రభాకర్ అయితే నవలలోని దృశ్యాలు ఫిలిం రీళ్లుగా ఆమె కళ్ల ముందు కదలాడుతుండగా ఎంతసేపు అలా స్నానం చేస్తూ పరిసరాలు మర్చిపోయిందో ఆమెకి గుర్తులేదు. ఎవరో బాత్రూం తలుపు దబదబా బాదితే ఎవరు అంటూ తలుపు తెరవబోయి బయట క్లాస్మేట్ మరియు మేనేజర్ ప్రభాకర్ నిలబడి ఉండటం చూసి తను ఎక్కడ ఉందో గుర్తు చేసుకుని వంటికి టవల్ చుట్టుకుని, మార్నింగ్ నుంచి చుట్టుపక్కల గ్రామాలకు టూర్కి వెళ్లబట్టి కదా ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయింది అనుకుంది అనురాధ. తలుపు తట్టకుండా ఉండి ఉంటే బాగుండేదేమో. ఒకవేళ అనురాధ అపార్థం చేసుకుంటే అనుకున్నాడు ప్రభాకర్ కంగారుగా. కానీ అనురాధ బాత్రూంలో అంత ఎక్కువసేపు ఉండటంతో అతనికెందుకో అనుమానం వేసింది. అందుకే తలుపు తట్టాడు. అనురాధ కడిగిన ముత్యంలా బయటికి రాగానే
సారీ, గంట పైగా అయింది. అందుకే కంగారుపడి తలుపు తట్టాను. పైగా వేడి నీళ్లు రావటానికి గీజర్ అటాచ్ చేసి ఉంది. ఒక్కోసారి షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదాలు సంభవిస్తుంటాయి. అందుకే భయం వేసి అన్నాడు క్షమాపణ చెబుతున్నట్లు. సారీ, నేను అంతసేపు బాత్రూంలో ఉన్న సంగతే తెలియలేదు. నేనే సారీ చెప్పాలి అంది అనురాధ. ఆమె డ్రెస్ మార్చుకోవటానికి బ్రీఫ్ కేస్ తీసుకుని స్కిన్ కర్టెన్ వెనక్కు వెళ్ళింది. బ్రెడ్డు జాము బటర్తో చాలన్న అనురాధకి కొసరి కొసరి తినిపించాడు ప్రభాకర్. తర్వాత అనురాధ పూర్ణిమ ఇంటికి వెళ్ళేసరికి ఆమె కోసం పూర్ణిమ మంచం వేసి ఉంచింది. అనురాధ వచ్చిందని తెలుసుకోగానే పూర్ణిమ వచ్చి, మా వారొచ్చారు, మీకోసం అన్నం కూరలు ఉన్నాయి అంది క్యారేజ్ చూపుతూ. తన భోజనం అయిందని చెప్పకుండా థ్యాంక్ యూ అంది అనురాధ. అనురాధకి ఆ రాత్రి ఇర్వింగ్ వ్యాలెస్ నవలలోని ఘట్టాలే గుర్తుకొస్తున్నాయి. ఎంతకు ఆమెకు నిద్ర పట్టడం లేదు. దీనికి తోడు పక్క గదిలో దంపతుల మాటలు నవ్వులు ఆమెను మరింతగా నిద్రకు దూరం చేశాయి. కొత్త దంపతులు నిద్రించే గది పక్కనే తను నిద్రించటం బాగుండదని కాసేపటికి అనురాధ గ్రహించింది. కొత్త దంపతుల చిలిపి సంభాషణలు గాజుల గలగలలు వింటూ ఉంటే ఆమెకు ఎంతో అసహనంగా అనిపించసాగింది. ఇక మానసిక ఆందోళనను భరించలేక మంచం కాస్త ఆరుబయట వేసుకుందామని నవారు మంచం బయటకు తెచ్చి వేసుకుంది. బయట ఎక్కడో దూరంగా కుక్కలు అరుస్తున్నాయి. తెల్లవారటానికి ఇంకా చాలా సమయం ఉన్నా ఎడ్ల మెడగంటలు వినిపిస్తున్నాయి. నిద్రపట్టని అనురాధ మంచం మీద అటూ ఇటూ కదులుతూ కాంపౌండ్ గోడవైపు చూస్తూ పడుకుని ఉంది. ఇంతలో ఓ నల్లటి ఆకృతి గోడ మీద పాకుతున్నట్లు అనుమానం కలిగింది. అది కేవలం భ్రమా లేక నిజంగానే మనిషి ఎవరైనా అలా గోడ మీద పాకుతున్నాడా అనిపించి తదేకంగా చూసింది. అనుమానం లేదు, ఎవరో గోడ మీద నుంచి మెల్లగా పాకి గోడ కానుకుని ఉన్న కొబ్బరి చెట్టు పట్టుకుని చీకట్లో దిగుతున్నాడు. ఇక తాత్సారం చేస్తే లాభం లేదని లేచి ఒక్కసారిగా దొంగ దొంగ పట్టుకోండి అంటూ బిగ్గరగా అరిచింది. దాదాపు కొబ్బరి చెట్టు మొదట్లోనికి జారిన దొంగ ఒక్కసారి ఉడతలా కంగారుగా చెట్టుపైకి పాకి పోసాగాడు. అనురాధ ఇంకా బిగ్గరగా దొంగ దొంగ ప్రహారీ గోడ దాటుతున్నాడు, పట్టుకోండి పట్టుకోండి అంటూ అరుస్తూ వీధి తలుపు తెరిచి బయటకు పరిగెత్తింది. అయితే అప్పటికే గోడ అంతపైనుంచి రెండో వైపునున్న గడ్డివాము మీదకి దూకి పరిగెత్తాడు. అనురాధ గడ్డివాము దగ్గరికి వెళ్ళబోతూ చూసింది. అతను గుంటూరు బస్సులో మంగళసూత్రం కాజేసిన రుద్రయ్య తమ్ముడు రాజయ్య అయి ఉంటాడనిపించింది. ఈలోపు పూర్ణిమ భర్త బయటకొచ్చి దొంగ ఎక్కడా, ఎటు వెళ్ళాడు అన్నారు ముక్త కంఠంతో కంగారుగా. పారిపోయాడు అంది అనురాధ. అప్పటికే ఇరుగు పొరుగు వాళ్ళు నిమిషాల్లో తేనెటీగల్లా వచ్చి పడ్డారు. కొందరు పసికర్రలు తెస్తే మరికొందరు లాంతర్లు తీసుకుని ఇంకా ఎవరైనా ఉన్నారేమోనని ఆ కాంపౌండ్ అంతా తిరిగారు. కొబ్బరి చెట్టు మొదట్లో వాళ్లకో కత్తి కనిపించింది. అది చూస్తూనే వాళ్ళు అదిరిపడి, అయితే దొంగ ఎవడో పెద్ద చేయి తిరిగిన ఘటమే, అందుకే అవసరమైతే కత్తి కూడా వాడటానికి వెనకాడి ఉండేవాడు కాదు. అమ్మో అమ్మో, ఎంత గండం తప్పింది అన్నారు కొందరు. సమయానికి నీకు మెలకువ రాబట్టి కానీ లేకపోతే ఎంత ప్రమాదం జరిగేదోనమ్మాయి అన్నారు మరికొందరు ఆడవాళ్ళు. ధరలన్నీ ఆకాశానికి అంటుతున్నాయి, అందుకే పనిలేని ప్రతి విధవ ఇలా దొంగతనాలకి దిగుతున్నాడు అన్నాడు మరొక వ్యక్తి. అనురాధకు ఆశ్చర్యమేసింది ఆ దొంగ సాహసానికి. తను ఆ రోజు గుంటూరులో పూర్ణిమ మంగళసూత్రం పోకుండా అడ్డుపడినందుకు రుద్రయ్య తమ్ముడు రాజయ్యే కక్షగట్టి తన మీదకి దాడికి వచ్చి ఉంటాడు అనుకుంది. ఇప్పుడేదో అదృష్టవశాత్తు ప్రమాదం తప్పింది. కానీ కక్షగట్టిన వాడికి ఏదో ఒక సమయం దొరక్కపోదు. కాబట్టి నేను కాస్త అప్రమత్తంగా ఉండాలి అనుకుంది అనురాధ. ఆ రాత్రి ఇక ఆమెకు నిద్రే లేదు. రాజయ్య మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తేనో అతను ఇంకా తన మీద కక్ష పెంచుకుంటాడేమో. ప్రభాకర్కు ఈ విషయం చెప్పాలా వద్దా? చెబితే ఇక తనను అతని పోర్షన్లోనే ఉండమంటాడు.
చెబితే ఒక చిక్కు, చెప్పకపోతే మరొక ఇబ్బంది. ఏం చేయాలో ఒక నిర్ణయానికి రాలేక ఆలోచిస్తూ కూర్చుంది అనురాధ. రెండవ రోజు తెల్లవారేటప్పటికి కత్తితో దొంగ వచ్చిన సంగతి ఊళ్ళో గోల పుట్టింది. చివరికి అది చిలవలు పలవలయ్యి ఊళ్ళో దొంగలే కాకుండా బందుపోటు దొంగలు పడతారని, అసలు బందుపోటు దొంగల ముఠావాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తిరుగుతున్నారని, వాళ్ళు ఎంతకైనా తెగించిన ఘటాలేనని, మనుషుల్ని డబ్బు నగల కోసం చంపటానికి వెనుదీయరని, ఇలా తామర తంపర్లా పాకిపోయింది ఆ దొంగల భయం. అంతే అన్నాళ్ళు ప్రభాకర్, తర్వాత అనురాధ డిపాజిట్ కలెక్షన్ల కోసం సేఫ్ లాకర్లు ఉపయోగించుకోమని, రికరింగ్ డిపాజిట్లని రకరకాల స్కీముల పేర్లతో చేసిన ప్రచార ఫలితం ఇప్పుడు బయటపడింది. ఊళ్ళో ఉన్న చిన్న పెద్ద షావుకారులు తమ డబ్బు బంగారం బ్యాంకులో దాచుకోవటానికి ఎగబడ్డారు. వాళ్ళు వెళ్ళారని వీళ్ళు, వీళ్ళు వెళ్ళారని వాళ్ళు, ఇలా పోటీలు పడి బ్యాంకు దగ్గర పెద్ద తిరణాల జనంలా అందరూ గుమిగూడారు. బ్యాంకు తెరిచి సంవత్సరమైనా అక్కడ అంత రష్ ఉండటం ప్రభాకర్కి, అతనితో పాటు తక్కిన క్లర్క్స్కి ఆశ్చర్యం అనిపించింది. ప్రభాకర్ అనురాధ వాళ్ళని ఎంతో మర్యాదగా ఆప్యాయంగా పలకరిస్తూ, లాకర్ కావాలన్న వాళ్లను 10,000కు తక్కువ కాకుండా ఎవరెక్కువ డిపాజిట్ కడితే వాళ్లకే లాకర్లు కేటాయిస్తూ 2 గంటలు అదనంగా పనిచేశారు. బ్యాంకు మూసే టైంకి చూస్తే 30 లక్షల క్యాషు, అంతకు రెట్టింపు విలువైన బంగారం లాకర్లలోకి వచ్చినట్లు అనుకున్నారు. ఇంత చిన్న ఊళ్ళో ఇంత మొత్తం ఒక్క రోజులో కలెక్ట్ కావటం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు ప్రభాకర్. ఇంకా ఎంత రావాల్సి ఉందో అప్పుడే ఏమైంది, మొత్తానికి ఆ దొంగ ఎవడో కానీ మన బ్యాంకుకు పరోక్షంగా సహాయం చేశాడు అన్నది అనురాధ. గోల్డ్ లాకర్ సరే, ముందు ఈ 30 లక్షల క్యాషు గుంటూరు బ్రాంచ్కి చేర్చాలి. ఇంత అమౌంట్ ఇక్కడ ఉండటం వీలు లేదు కదా. మధ్యాహ్నం 2 నుంచే గుంటూరు బ్రాంచ్కి ఫోన్ చేయడానికి ప్రయత్నించాను. లైన్లో అవుట్ ఆఫ్ ఆర్డర్ అని ఎక్స్చేంజ్ రిప్లై ఇస్తోంది. నేనే గుంటూరు అర్జెంటుగా వెళ్ళి రావాలి అన్నాడు ప్రభాకర్ అనురాధకి కొన్ని జాగ్రత్తలు చెప్పి. అతను మోటార్ సైకిల్ మీద బయలుదేరబోతుంటే, బాబు ఎవరో తుమ్మారు, మీరు 10 నిమిషాలు ఆగి వెళ్ళండి అన్నాడు అయోమయం. బ్రతికిన మనిషి తుమ్ము నాకు పట్టింపు కాదులే అంటూ ప్రభాకర్ బుల్లెట్ మీద బయలుదేరాడు. అనురాధ పైకి ప్రభాకర్ రూంలోనికి వెళ్ళి కూర్చుంది. ఆమెకు నిన్న ఆమె చూసిన ది సిన్స్ ఆఫ్ ఫిలిప్ ఫ్లెమింగ్ అనే ఇర్వింగ్ వేలస్ రాసిన నవల కనిపించింది మళ్ళీ. నిన్న ఈ నవల చదివి నిద్ర పట్టక తను రకరకాల ఆలోచనలతో మేలుకుని ఉండబట్టే తను ఈరోజు బ్రతికి ఉంది. లేకపోతే నిన్నటితోనే నాకు 100 ఏళ్ళు నిండి ఉండేవి అనుకుంది అనురాధ. ఇంతలో బయట ఏవో కేకలు వినిపించి కిటికీలోంచి తొంగి చూసింది. కరపత్రస్వామి, రండి బాబు రండి, వినండి, చదవండి, ఆలోచించండి. ఊళ్ళో దొంగల భయంతో జనాల్ని రకరకాలుగా దోచుకున్న వడ్డీ వ్యాపారపు బందిపోట్లు లక్షలు బ్యాంకులో దాచుకుంటున్నారు. చిన్నోడిని పెద్దోడు కొడితే పెద్దవాడిని పెరుమాళ్ళు కొట్టాడనే సామెత ఊరికే రాలేదు. ఊళ్ళో పేదవాళ్ల డబ్బంతా వడ్డీల వరదయ్య దగ్గరే ఉంది. ఇప్పుడు ఆ వడ్డీల వరదయ్య డబ్బు బ్యాంకులో ఉంది. మంగయ్య పాలేరు పమిడయ్య జైల్లో ఉంటే ఊళ్ళో దొంగల భయం ఏమిటి నా బొంద? రుద్రయ్య తమ్ముడు రాజయ్య జేబు దొంగే కానీ బందిపోటు దొంగ కాదు. బ్యాంక్ మేనేజర్ ప్రభాకరు, కొత్త ఫీల్డ్ ఆఫీసర్ అనురాధ ఒకే బ్యాంకులోనే కాదు, ఒకే ఇంట్లోనే రాత్రింబవళ్ళు ఒళ్ళు దాచుకోకుండా కష్టపడుతున్నారు. అదేమిటి అని అడిగే హక్కు ఎవరికీ లేదు. రేపు ఇద్దరు గాంధర్వ వివాహం చేసుకున్నామన్నా కాదనటానికి మనం ఎవరం? మనిషికి తిండి బట్ట ఎంత అవసరమో వయసులో ఉన్న మనిషికి జోడీ కూడా అంతే అవసరం. రండి బాబు రండి, బ్రహ్మంగారి కాలజ్ఞానతత్వం ఎంత నిజమో ఈ కరపత్ర స్వామి చెప్పేది అంతే నిజం అంటూ కరపత్రాలు పంచిపెడుతున్నాడు మధ్య మధ్య గడ్డం సవరించుకుంటూ. అనురాధ ఆ మాటలు వింటూ షాక్ తగిలినట్టు ఉండిపోయింది. తమ మధ్య ఏ విధమైన శారీరక సంబంధం లేకపోయినా అప్పుడే ఈ పల్లెటూరులో అదో ముఖ్యమైన టాపిక్గా కరపత్రాల్లోకి పేర్లు ఎక్కే స్థాయికి రావటంతో ఆమెకెంతో ఆశ్చర్యంగా అనిపించింది. ఇంకా నయం, ప్రభాకర్ మాట విని అతనితో పాటు
ఇదే రూంలో ఉండి ఉంటే ఈ అపవాదు ఇంకా ప్రబలంగా వచ్చేదేమో అనుకుంది బాధగా. ఈ రాత్రి తను ప్రభాకర్ గదిలో ఉండటం మంచిది కాదేమో అనుకుంది మళ్ళీ. కానీ ప్రభాకర్ తిరిగి వచ్చే వరకైనా తను అక్కడ ఉండటం సభ్యతగా ఉంటుందనుకుంది. ప్రభాకర్ ఎన్నింటికి తిరిగి వస్తాడో? బుల్లెట్ లాంటి మోటార్ సైకిల్ మీద ఎంతసేపట్లో రాగలడు? తొందరగానే వచ్చేస్తాడు. రాగానే చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. తనను గురించిన నిజం ఒకటి ప్రభాకర్కి చెప్పాలి. అది చెబితే అది తెలిసాక కూడా ప్రభాకర్ తనను ప్రేమించగలడా? ఏమో ఏమో అలా అనుకుంటూ డోలాయమాన స్థితిలో అలాగే కూర్చుంది ఆమె. ఇంతలో అమ్మా, ఒక ముద్ద అన్నం ఉంటే పెట్టించు తల్లి అని బిచ్చగాడి అరుపు బిగ్గరగా వినిపించింది. వెంటనే అనూరాధకి ప్రభాకర్ తన కోసం హోటల్ నుంచి మీల్స్ క్యారేజీ తెప్పించి పెట్టిన విషయం గుర్తు వచ్చింది. అందులో కొంత అన్నం బిచ్చగాడికి పెడితే ఇబ్బంది ఏముండదు అనుకుంది. క్యారేజ్ తీసి ఒక గిన్నెలో కొంచెం అన్నం, అందులో కొంచెం కూర పప్పు వేసి బిచ్చగాడికి పెట్టడానికి కిందకి వచ్చింది. అన్నం అడిగిన బిచ్చగాడు గోడ పట్టుకుని నీరసంగా తల వాల్చుకుని ఉండిపోయాడు. తాత, ఇదిగో అన్నం అంది అనూరాధ. బిచ్చగాడు తల పైకెత్తి చూసి మెల్లిగా నీరసంతో మూలుగుతూ జ్వరంతో వణుకుతూ కూర్చున్నాడు. తెల్లటి గడ్డం, తెల్లటి తల, నీరసించిన శరీరంలో నుంచి బయటికి నెట్టుకొచ్చినట్లు కనిపిస్తున్న బొమికలు అతనెంత నీరసంగా ఉన్నాడో చెప్పకనే చెబుతున్నాయి. అనురాధ వేస్తున్న అన్నం కోసం తన బొచ్చి పట్టబోతుండగా చేతులు పైకి లేవలేక అలాగే ఉండిపోయాడు. ఏమైంది తాత చెయ్యి అడిగింది అనురాధ. చెయ్యి పక్షవాతంలో పడిపోయిందమ్మా అన్నాడు బిచ్చగాడు. అనురాధ వరండాలో లైటు వేసేటప్పటికీ బిచ్చగాడు నేల మీద వాలిపోయినట్లు పడుకున్నాడు. అతని వాలకం చూస్తే ఆ ముద్ద కూడా తినలేడేమో అనిపించింది. ఏం తాత అంటూ అనురాధ ఆ ముసలివాణ్ణి తదేకంగా చూసి గుర్తుపట్టి షాకయ్యి, తాత తాత నువ్వు అంది ఇంకా తన కళ్ళను నమ్మలేక. ముసలివాడు అనురాధ వైపు ఆ వెలుతురులో చూస్తూ, అమ్మా నువ్వు నువ్వు అన్నాడు. అనురాధ ముసలివాణ్ణి గుర్తుపట్టింది. ఒక్కసారిగా ఆమె ఆలోచనలు ఆమె బాల్యంలోనికి వెళ్ళాయి. అనురాధ అప్పుడు ప్రభుత్వ షెడ్యూల్ కులాల తెగల హాస్టల్లో ఉండేది. చిన్నప్పుడు ఎప్పుడు చేరిందో ఆ హాస్టల్లో ఆమె బాల్యమంతా అక్కడే గడిచిపోయింది. ఆమె తోటి పిల్లల తల్లిదండ్రులో బంధువులో ఎవరో ఒకరు వాళ్ళని చూడ్డానికి వచ్చేవాళ్ళు. కానీ అనురాధను చూడ్డానికి ఎవరూ వచ్చేవాళ్ళు కాదు. ఆమె తాతయ్య మాత్రం వస్తూ ఉండేవాడు. అయితే ఆయన ఎప్పుడో చాలా అరుదుగా వస్తూ ఉండేవాడు. ఎప్పుడొచ్చినా 4 పప్పుండలు 4 జీళ్ళు తెచ్చిపెట్టేవాడు. అవి తాతయ్య తెచ్చిపెట్టాడన్న దానికంటే తన కోసం తాతయ్య వచ్చాడన్న సంతోషం అనురాధకి ఎక్కువగా ఉండేది. ఒక్కోసారి అనురాధ ఉండబట్టలేక, తాతయ్య కనీసం నువ్వు నన్ను చూడ్డానికి దసరాకి సంక్రాంతి కన్నా రాకూడదా అనేది. అనురాధ మాటకు తాతయ్య సమాధానం ఎప్పుడూ సూటిగా చెప్పేవాడు కాదు. ఏదోలేమ్మా, ముసలిముండా కొడుకుని ఎప్పుడంటే అప్పుడు ఎక్కడికంటే అక్కడికి రాలేను తల్లి, ఏమీ అనుకోకు అనేవాడు. తాతయ్య ఎందుకు రాలేడో, అతను రాకపోవటానికి వెనక ఉన్న అతని అసక్తత ఏమిటో అనురాధ తరిచి తరిచి అడగలేకపోయేది. అలా అడగాలని ఆమెకు తెలియదు. బాగా చదువుకుంటున్నావమ్మా అనేవాడు తాతయ్య ఆప్యాయంగా. ఆ, బాగానే చదువుకుంటున్నాను తాతయ్య అనేది అనురాధ. మీ అనురాధ ఎప్పుడూ ఫస్టే వస్తుంది అనేది హాస్టల్ వార్డెన్ పంకజం సంబరపడిపోతూ. ఆ మాటలు విని తాతయ్య ఆనందంతో పులకించిపోయేవాడు. మా తల్లి జిల్లా ఫస్ట్ వచ్చిందా? నా తల్లే అన్ని పరీక్షల్లోనూ ఎప్పుడు ఫస్ట్ రావాలి అనేవాడు తాతయ్య అనురాధ చేతులు కళ్ళకద్దుకుని. అనురాధకి తను ఫస్ట్ వచ్చినందుకు జిల్లా కలెక్టర్ 116, డిఈఓ 116 బహుమతులు ఇచ్చిన దానికంటే తన విజయం తాతయ్యకు కలిగించిన ఆనందమే నిజంగా చెప్పలేని సంతోషాన్ని కలిగించింది. ఆ సంతోష సమయంలో తను అన్నాళ్ళు కోరుతున్న కోరికను తిరిగి వెల్లడిస్తూ, తాతయ్య ఈ వేసవి సెలవుల్లోనైనా నన్ను మా నూరు తీసుకెళ్ళవా
అంది అనురాధ. ఆ ప్రశ్న అడిగితే చాలు తాతయ్య మండిపడిపోతాడని అనురాధకి అనుభవమే. కానీ ఆ నిమిషంలో తన కోరికను తాతయ్య కాదనడని ఆమెకెందుకో మనసులో అనిపించింది. అయినా ఆమె కోరికను విన్న తాతయ్య, "ఆ నరక కోపంలోనికి నువ్వు వద్దమ్మా, ఇక్కడే ఉండు తల్లి" అన్నాడు బాధగా. తను అలా అనటం, తాతయ్య కాదనటం ఆనవాయితీగా జరుగుతున్నదే. కానీ ఈసారి తాతయ్య మాటల్లో ఏదో అసహాయత, బయటికి చెప్పుకోలేని బాధ అంతర్లీనంగా ఆమెకు కనిపించాయి. "అక్కయ్య సునీత కనిపించిందా తాత? దాన్ని చూసి చాలా ఏళ్ళయింది. ఎక్కడుంది?" అడిగింది అనురాధ. "అది నీకింకా గుర్తుందా తల్లి?" "ఆ, బాగా గుర్తుంది తాతయ్య. ఒకసారి అదేదో పార్కులో డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఆడియన్స్లో ఉండి దాన్ని అక్కయ్య అన్నందుకేగా నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. తర్వాత అక్కయ్యకు మెజిస్ట్రేటు 4 రోజులు జైలు శిక్ష, 500 జరిమానా వేశాడు. నన్ను మాత్రం చిన్నపిల్లనని వదిలేశారు. తాతయ్య, నువ్వప్పుడు జైలుకి వెళ్ళి అక్కయ్యను చూసి" అంటూ తాతయ్య వైపు చూసింది అనురాధ. తాతయ్య కళ్ళు వర్షిస్తున్నాయి అప్పటికే. "ఏమిటి తాతయ్య, ఏడుస్తున్నావా?" అంది అనురాధ ఆశ్చర్యంగా. తాతయ్య తనేదో తప్పు చేసినట్లు కళ్ళు తుడుచుకుంటూ, "మీ అక్కయ్య లాంటి దరిద్రపు బ్రతుకు నువ్వు బతకూడదమ్మా. అమ్మా అనురాధ, నువ్వు కష్టపడి పైకొస్తావనేనమ్మా మీ తాతయ్య ఇంకా బ్రతికి ఉన్నాడు. ఆ రోజు చూడాలనేనమ్మా, ఆ మంచి రోజు చూడాలనే" అన్నాడు తాతయ్య. తాతయ్య కోసమైనా తాను ఇంకా కష్టపడి చదవాలని, మంచి మార్కులు సంపాదించాలని, పెద్ద ఉద్యోగం చేయాలని అనురాధ కలలు కనటం ప్రారంభించింది. తన తల్లిదండ్రులను గురించి అనురాధకి తాతయ్య ఎప్పుడూ ఏమీ చెప్పేవాడు కాదు. ఎందుకు చెప్పడో ఎంత ఆలోచించినా ఆమెకు అర్థమయ్యేది కాదు. వాళ్ళని గురించి చెప్పటం ఇష్టం లేదని అర్థం చేసుకునేది అనురాధ. ఆ రోజు ఎందుకో తాతయ్య తనంతట తానే, "అమ్మా అనురాధ, మీ నాన్న బ్రతికే ఉన్నాడమ్మా" అన్నాడు. అనురాధ కళ్ళల్లోనికి ఆనందంగా చూస్తూ, "నాన్న బ్రతికే ఉన్నాడా? అయితే ఇన్నాళ్ళు నువ్వు ఎందుకు చెప్పలేదు తాతా?" అంది అనురాధ. "లోకంతో పాటు నేను మీ నాన్న చచ్చిపోయాడనే నమ్మానమ్మా. కానీ మీ నాన్న చచ్చిపోలేదమ్మా. వాడింకా ప్రాణాలతోనే ఉన్నాడు" అన్నాడు బాధతో. మాటలు తడబడి గొంతు గాద్గదికమవుతుండగా. "ఎక్కడున్నాడు తాత మా నాన్న? నీకెలా తెలిసింది ఇంకా మా నాన్న బ్రతికున్న సంగతి?" అడిగింది అనురాధ. తాతయ్య ఎందుకో ఆ ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పకుండా కాసేపు మౌనంగా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఎప్పుడో ఓసారి కనీసం తను చనిపోవటానికి ముందు ఒక్కసారైనా నిన్ను చూడాలని అన్నాడమ్మా మీ నాన్న. కానీ నేనే వాణ్ణి వారించాను. నువ్వెక్కడున్నావో, ఎలా ఉన్నావో, ఏం చదువుతున్నావో చెప్పమని పట్టుబట్టాడమ్మా. కానీ నేనే చెప్పలేకపోయాను" అన్నాడు తాతయ్య. అనురాధకి ఈసారి తాతయ్య ప్రవర్తన మరింత వింతగా అనిపించింది. ముసలి వయసులో మతి చలించలేదు కదా అని కోపం కూడా వచ్చింది. "నాన్న ఎక్కడున్నాడో కూడా చెప్పకూడదా తాతయ్య?" అంది అనురాధ కళ్ళనీళ్లు పెట్టుకుంటూ. "మొన్నీ మధ్యే సెంట్రల్ జైలు నుంచి తప్పించుకుని వచ్చాడమ్మా" అంటూ తాతయ్య మధ్యలో ఆగాడు. "సెంట్రల్ జైలు నుంచా? అంటే నాన్న..." అనురాధ ఆ మాట పూర్తి చేయలేకపోయింది. "అయితే నాన్న ఇన్నాళ్ళు జైల్లో..." అంది అనురాధ. "అవునమ్మా, వాడు తిరగని జైలు లేదు. ఆ మధ్య పోలీసులు బాధ పడలేక వేరే రాష్ట్రాలకి పారిపోయాడమ్మా. కానీ అక్కడ పోలీసులు వాణ్ణి వదలలేదు. అదొక పెద్ద కథమ్మా. వాడు ఏ నేరం చేయకపోయినా పోలీసులు వాణ్ణి వాళ్ళ స్వార్థం కోసం దొంగలుగానే కాదు, బందిపోటు దొంగను, అంతర్రాష్ట్రీయ దోపిడీ ముఠా నాయకుడినే చేసేశారమ్మా. పోనీ అమ్మా, అవన్నీ చెప్పి ఇప్పుడు నీ మనసెందుకు పాడు చేయటం?" అన్నాడు తాతయ్య ఆ సంభాషణ అంతటితో ఆపివేస్తూ. "ఇందుకా తాతయ్య నువ్వు ఎప్పుడూ నాన్న విషయం చెప్పేవాడివి కాదు?" అనుకుంది అనురాధ ఏడుస్తూ, తాతయ్య వైపు చూస్తూ. "అమ్మా, నేను ఎప్పుడు రాలిపోతానో తెలియదు. మీ నాన్న టైగర్ ప్రసాద్ ఎప్పుడైనా నీ కోసం వస్తే కణతి దగ్గర పిస్టోల్ బుల్లెట్ గీరుకుపోయిన ఒక గుర్తు
నుదుట కాల్చిన మచ్చతో పాటు చేతికి కాళ్లకు తుపాకీ తోటాలు దిగబడ్డ గుర్తులు ఉంటాయి అన్నాడు తాతయ్య ఎంతో బాధతో చెప్పలేక చెబుతూ. అనురాధ టైగర్ ప్రసాద్ పేరు పేపర్లో చాలాసార్లు చదివింది. అయితే అతనేనా తన కన్నతండ్రి? కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.